మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ చైర్పర్సన్ లౌడియా శ్రీదేవి రమేష్ ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ స్వామినాయక్ సమక్షంలో సోమవారం చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా చైర్పర్సన్ ఛాంబర్ లో వేద పండితుల సమక్షంలో చైర్పర్సన్ దంపతులు, వైస్ చైర్మన్ మేకల రజత దేవేందర్ రెడ్డి దంపతులు, కౌన్సిలర్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లౌడియా శ్రీదేవి మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి పాలక వర్గంతో కలిసి కృషి చేస్తానన్నారు. సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసమే పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ స్వామినాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి అధికారులు సన్మానించి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, బుక్య శారదా నాయక్, గుమ్మడిదల మహేశ్వరి, బందెల కుమార్, మాలోతు రజిత, నీరుగంటి శ్రీలత, రమేష్ యాదవ్, గోషిక అఖిల, దడ్డు కల్పన, మాణిక్యం, దాది నరసింహ, ఓంప్రకాష్ గౌడ్, కత్తి వరలక్ష్మి సురేందర్, చిన్నుల్లా భాస్కర్, సద్ది నిషితారెడ్డి, వచపల్లి అర్చన, మున్సిపల్ సిబ్బంది చామకూర మహేందర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, చీర్ల దయానంద్, రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మగారి జగన్ రెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులకి, అధికారులకి, మున్సిపల్ సభ్యులకి, సిబ్బందికి, నా ప్రియమైన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మన కేసీఆర్ సార్కి, మల్లారెడ్డి సార్కి, నాకు ఎంతగానో హెల్ప్ చేసిన మన నాయకులందరికీ నాకు పేరు పేరున నా కృతజ్ఞతలు. 24 వార్డ్ కౌన్సిలర్తో, వైస్ చైర్మన్ మేడంతో అందరితో కలిసి పనిచేస్తానని, మన గ్రామంలో ఉన్న పరిశుభ్రత, నీరు, రహదారులు వంటి ప్రతి అంశంపై, ఈ వ్యవస్థపై అందరికీ ఇంటికి చేరేలా కృషి చేస్తాను. అభివృద్ధి అనేది పార్టీ కాదు. అభివృద్ధి కావాలంటే 24 కౌన్సిలర్తో కలిసిమెట్టుగా మనం అందరం కలిసి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఏదున్నా మనం తెలిసినా తెలియకపోయినా పెద్దవాళ్ళతోని సహాయం తీసుకోవడంలో తప్పు లేదు. అందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నాకు మాట్లాడడానికి ఇచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఓట్లు వేసి గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్స్ అందరూ కలిసి గ్రామ అభివృద్ధిలో అన్ని పనులు, ఏ సమస్యలు ఉన్నా ఒకే మాట ఒకే బాట అన్నట్టు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేమే ముందుంటాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన ఈటెల రాజేంద్ర అన్న గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు.